ర్యాపిడోతో భాగస్వామ్యం ద్వారా 1000 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామన్న నారా లోకేష్. రవాణా అంటే ప్రయాణమే కాదు, అవకాశం, గౌరవం అని లోకేష్ వ్యాఖ్య. ఈవీ వాహనాల కొనుగోలుకు మహిళలకు ప్రభుత్వ రాయితీ ఇస్తుందని వెల్లడి. పాక్ను ముంచెత్తుతున్న వర్షాలు, 800కు చేరువలో మృతుల సంఖ్య. మృతుల్లో 200 మంది చిన్నారులు, 117 మంది మహిళలు, సుమారు 1000 మందికి తీవ్ర గాయాలు. ఇళ్ల పైకప్పులు కూలిపోవడం, చెట్లు విరిగిపడటం, విద్యుత్ లైన్లు తెగిపోవడంతో అనేక ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయని సహాయక సిబ్బంది తెలిపారు. డిఎస్సి అభ్యర్థులకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి కీలక సూచన. డిఎస్సి అభ్యర్థులు చెప్పుడు మాటలు వినవద్దని వైసీపీ, బ్లూ మీడియా గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపణ. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రామ్గోపాల్. 15 రోజుల్లో నియామక పత్రాల అందజేతకు ఏర్పాట్లు. తెలంగాణలో దొంగ ఓట్లతోనే బీజేపీ ఎంపీలు గెలిచారన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపాటు. దొంగ ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. అలాంటి ఓట్లతో గెలిచే అలవాటు కాంగ్రెస్కే ఉందని ఎద్దేవా. అధికార మదంతో కాంగ్రెస్ నేతలు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని అరుణ విమర్శ. యువతకు ఫ్లిప్కార్ట్ శుభవార్త. పండుగ సీజన్లో 2.2 లక్షల కొత్త ఉద్యోగుల కోసం భారీ సన్నాహాలు. టైర్ 2, టైర్ 3 నగరాల్లో నియామకాలకు ప్రాధాన్యం. సప్లై చైన్, లాజిస్టిక్స్, డెలివరీ విభాగాలు అవకాశాలు. దేశవ్యాప్తంగా 650 కొత్త డెలివరీ హబ్ల ఏర్పాటు. డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసు విచారణను తిరిగి ప్రారంభించిన పోలీసులు. ఎమ్మెల్సీ అనంతబాబు ఐఫోన్తో దర్యాప్తులో కొత్త చిక్కులు. కీలకమైన వాట్సాప్ కాల్స్, వీడియో సేకరణకు ఆటంకం. పాస్వర్డ్ లేకపోవడంతో ఆ సమాచారాన్ని రాబట్టడం ప్రస్తుత దర్యాప్తు బృందానికి సవాలుగా మారింది. కోర్టు అనుమతితో ఫోన్ తెరిచేందుకు పోలీసుల ప్రయత్నాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1623 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నియామక ప్రకటన జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులతో పాటు ఆర్టీసీ ఆసుపత్రుల్లో 7 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత కలిగిన వైద్యులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. వచ్చే నెల 8న ప్రారంభం కానున్న దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22వ తేదీన ముగుస్తుందని తెలిపింది. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం మేదరమెట్ల వద్ద ఘటన. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న 4 కంటైనర్లలో 255 ల్యాప్టాప్లు చోరీ. చోరీకి గురైన ల్యాప్టాప్ల విలువ 1,85,00,000 రూపాయలు ఉంటుందన్న కంపెనీ ప్రతినిధులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మేదరమెట్ల పోలీసులు. వాయవ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 3 రోజులు వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి. ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షపాతం అంచనా.